John chapter 12 verses 31 through 33. యోహాను 12వ అధ్యాయము 31 నుండి 33 వరకు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. యోహాను సువార్త చాలా శ్రేష్టమైనటువంటి సువార్త. ఎందుకంటే దాంట్లో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి ఆయన ప్రియ శిష్యునిగా ఎంచబడినటువంటి యోహాను మనకు చూపిస్తాడు. సో యోహాను సువార్తకు ప్రతి సువార్త శ్రేష్టమైంది, కానీ యోహాను సువార్త శ్రేష్టతతో పాటు చాలా అద్భుతమైనటువంటి రీతిలో జీసస్ని మనకు ప్రజెంట్ చేస్తుంది. సో యేసు ప్రభువు ఒక చోట యెరూషలేములో మరి ఆయన పండుగ సమయంలో ఉన్నప్పుడు వేలాది మంది అక్కడికి ఆరాధన చేయడానికి వస్తున్నారు. సో గ్రీకులు కూడా కొంతమంది అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు మేము యేసును చూడగోరుచున్నామని వారు అడగడం చేత ఆ సన్నివేశాన్ని ఆయన ఉపయోగించుకొని పరసంబంధమైనటువంటి విషయాలను బోధిస్తూ వస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సందర్భం అది. అక్కడ ఈ 31, 32, 33 వచనాలు ఆయన చెప్పాడు. చాలా గంభీరమైనటువంటి మాటలు చెప్పాడు. క్లుప్తంగానే ఉన్నప్పటికీ దాంట్లో లోతు చాలా ఉంది. వాటన్నింటిలోనికి వెళ్ళను, కానీ జస్ట్ నేను మీకు పైన పాయింట్అవుట్ చేస్తాను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును అని చెప్పి ఆయన ప్రారంభించాడు. సో యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అండ్ ఈ లోకంలో ప్రతి మానవుడి యొక్క పాపాన్ని తన మీద మోపుకొని దాని యొక్క శిక్షను తాను వాని కొరకు ఆమె కొరకు ఏ రకంగా భరించాలో ఆ రకంగా సిలువలో మరి భరించి ఆయన పవిత్ర రక్తాన్ని చిందించి ఆయన వారి కొరకు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మరలా 3వ దినమున తిరిగి లేచాడు. తద్వారా యేసు ప్రభు యొక్క సిలువ కార్యము ద్వారా ఆయన తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చాడు. అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి పాపాత్ములకు, నాశనానికి వెళ్తున్నటువంటి పాపాత్ములందరికీ కూడా క్షమించబడ్డానికి, రక్షించబడ్డానికి, తిరిగి దేవుడి పిల్లలు అవ్వడానికి అధికారాన్ని ఆయన ఇచ్చాడు. సో యేసు ప్రభుని గురించి మనం ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో ఎలా ఉందంటే ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా ప్రిపరేషన్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. కానీ 4 సువార్తలు, 4 గాస్పల్స్ ప్రెజెంటేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మనల్ని యేసుక్రీస్తును మరి ప్రెజెంట్ చేస్తాయి, మనకు ఆయన్ని చూపిస్తాయి. ఇక యాక్ట్స్ ఆఫ్ ది అపాసల్స్ నుండి రెవల్యూషన్ వరకు, అపోస్తల కార్యముల నుండి ప్రకటన గ్రంథం వరకు దాన్ని అప్రాప్రియేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. అంటే ఏ క్రీస్తు కొరకు సిద్ధపడుతూ వచ్చారో, ఏ క్రీస్తునైతే మనకు ప్రత్యక్షపరిచారో ఆ క్రీస్తును మన క్రీస్తుగా, మన స్వంత ప్రభువుగా, రక్షకునిగా చేసుకోవడానికి దేవుడు బైబిల్ గ్రంథాన్ని చాలా అపురూపమైనటువంటి రీతిలో ఏర్పాటు చేసి పెట్టాడు. సో ఈ రాత్రి నా యొక్క ఈ బ్రీఫ్ ఎగ్జార్టేషన్లో 2 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే అచీవ్మెంట్ అంటే ఘనకార్యము లేక గొప్ప విషయాన్ని సాధించుట అని మనం చెప్పొచ్చు. 31వ వచనాన్ని మనం చదివాం. అక్కడ యేసు ప్రభు దేనిని సాధించాడు, ఆయన ఏ ఘన కార్యమును చేశాడు అన్న దాని గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ టైంలో యోహానుకు ఆయన మరి అంటే ఈ యొక్క గ్రంథాన్ని రాస్తున్నప్పుడు, లేకపోతే యేసు ప్రభు స్వయంగా శిష్యులకు తన చుట్టూ ఉన్నటువంటి జన సమూహాలకి మాటలు చెప్తున్నప్పుడు అది జరగాల్సి ఉండింది. కానీ ఇప్పటికీ అది జరిగిపోయి 2000 సంవత్సరాలు అవుతుంది. సో యేసు దేన్నైతే చెప్పాడో దాన్ని ఆయన సాధించాడు. ఇదొక గ్రేట్ అచీవ్మెంట్ అన్నమాట. ఆ అచీవ్మెంట్లో 2 విషయాలు ఇక్కడ మనకు తెలుపబడ్డాయి. ఒకటి, ఈ లోకానికి తీర్పు జరుగుచున్నది అని చెప్పాడు. ఈ లోకానికి, ఏ లోకంలో అయితే నరుడు జీవించడానికి జన్మిస్తాడో, ఏ లోకంలో తన ఇష్టానుసారంగా జీవిస్తాడో అండ్ ఏ లోకము నుండి ఒక రోజున తన ప్రమేయం లేకుండా ప్రాణం పోయినప్పుడు నిష్క్రమిస్తాడో ఈ లోకంలో, మానవ లోకంలో, నర లోకంలో దేవుడి యొక్క చిత్త ప్రకారము దేవుడు జరిగించాల్సినటువంటి ఒక కార్యక్రమాన్ని యేసు ప్రభు ద్వారా దేవుడు జరిగించాడు. అందుకనే దీన్ని అచీవ్మెంట్ అని అంటున్నారు. ఎందుకంటే యేసు ప్రభు లోకానికి తీర్పు తీర్చాడు. లోకానికి తీర్పు ఎందుకు తీర్చాల్సి వచ్చింది అన్న దాని గురించి ఒకవేళ మీరు ఆలోచిస్తే 2 విషయాలు ప్రధానంగా మనకు కనబడతాయి. ఒకటి, లోకము పాపం పట్ల కలిగి ఉన్నటువంటి వైఖరిని బట్టి దాన్ని ఆయన తీర్పు తీర్చాల్సి వచ్చింది. అంటే లోకానికి పాపం పట్ల ఎలాంటి వైఖరి ఉంది, లోకము ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత నుండి ఇక అది పాపములోనే కొనసాగుతూ వచ్చింది.
దాన్ని దేవుడు ఆ రకంగా మరి మార్చడానికి అనేక రకాలుగా పాత నిబంధనలో ప్రయత్నాలు చేస్తూ వచ్చినప్పటికి కూడా అది ఇంకా పాపములోనికే కూరుకుపోతూ వచ్చింది. లోకానికి ఉన్నటువంటి గుణం ఏంటి, లోకానికి ఉన్నటువంటి నైజం ఏంటి, లోకానికి ఉన్నటువంటి తత్వం ఏంటి అంటే, ఫిలాసఫీ ఏంటంటే అసలు పాపము లేదు, గీపము లేదు, అసలు చెడు అనేదే లేనే లేదు, ఇది మన జీవితంలో ఒక అనుభవం వంటిది, మనిషిలో బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి, మనిషి తాను అనుకున్నట్టు బతికితే అంటే తనకు కావాల్సింది తాను చేసినప్పుడు, తాను కోరుకున్నది తాను పొందినప్పుడు, తన సుఖానికి తాను అప్పగించుకున్నప్పుడు దాంట్లో తప్పేమీ లేదు. శరీరములో ఏ అవసరాలైతే ఉన్నాయో వాటన్నిటినీ శరీరం తప్పకుండా తీర్చుకోవాలి, తృప్తి పొందాలి. కనుక వీటిని మేము సహజంగానే స్వభావ సిద్ధంగా చేస్తున్నాం. కనుక దీన్ని నేరమని, ఘోరమని, దుష్కార్యమని అనడానికి వీలు లేదని దేవుడి యొక్క నియమానికి, దేవుడి యొక్క శాసనానికి, దేవుడి యొక్క చిత్తానికి పూర్తి వ్యతిరేకంగా భిన్నంగా లోకము ఎప్పుడూ నడిచింది. కనుక పాపాన్ని పెద్దగా పట్టించుకోదు, పాపాన్ని చాలా తేలికగా తీసుకుంటుంది, చాలా చులకనగా చేస్తుంది, అసలు పాపమే లేదు అని కొట్టేస్తుంది, దాన్ని మరో పేరుతో పిలుస్తుంది. ఇలాంటి లోకానికి దేవుడు తప్పకుండా తీర్పు తీర్చాలి. ఆయన పరిశుద్ధుడు, అది అపవిత్రమైనది, ఆయన న్యాయాధిపతి, అది నేరము చేసినటువంటిది, కనుక తప్పకుండా దానికి తీర్పు తీర్చాలి. సో ఈ లోకము ఒకవైపున పాపం పట్ల తనకున్నటువంటి వైఖరిని బట్టి తీర్పు తీర్చబడుతుంది, రెండో వైపున ప్రభు అయిన యేసు పట్ల తాను చూపిన వ్యతిరేకతను బట్టి కూడా తీర్పు తీర్చబడుతుంది. ఎలాంటి వ్యక్తిని అది వ్యతిరేకించింది? దాన్ని ప్రేమించినటువంటి వాణ్ణి అది వ్యతిరేకించింది. దాని కొరకే తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చినటువంటి వాణ్ణి వ్యతిరేకించింది. అండ్ పరిపూర్ణమైనటువంటి మనిషిని, ప్రేమ స్వరూపిని, ఏమాత్రం స్వార్థము లేకుండా ఎంతసేపు ఇతరుల క్షేమం కొరకు ఆలోచించి, ఎంతసేపు ఇతరుల మేలును ఆయన ముఖ్యమైనటువంటి ఆశయంగా పెట్టుకొని పనిచేసి, స్వస్థపరిచి, కడుపు నింపి, ఆదరించి, కన్నీరు తుడిచి, దయ్యాలు వెళ్ళగొట్టి ఆ మనుషుల్ని వారి కుటుంబాలకు అప్పగించి, మృతులను లేపి వారి సంతాపాన్ని తీర్చినటువంటి యేసును ఈ లోకం వ్యతిరేకించింది. సో ఈ లోకము ఎంత దుర్మార్గమైనది, ఈ లోకము ఎంత దౌర్భాగ్యమైనది అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు, వివరణ కూడా అవసరం లేదు. జీసస్ లాంటి వ్యక్తిని ఇది హింసించింది, ద్వేషించింది, దూషించింది. అండ్ ఆయనను తట్టుకోలేక ఆయన అడ్డాన్ని తొలగించుకోవడానికి సిలువ కొట్టి చంపేసింది. సో ఈ లోకం, ఏ లోకమైతే తన సృష్టికర్తను సిలువేసిందో, ఏ లోకమైతే సార్వభౌముడగు దేవుణ్ణి సిలువేసిందో, ఏ లోకమైతే సమస్తమును తమకు సమకూర్చిన దేవుణ్ణి సిలువేసిందో, అండ్ ఏ లోకమైతే తనను స్వస్థపరచడానికి వచ్చినటువంటి యేసును సిలువేసిందో, ఆ లోకానికి తప్పకుండా తీర్పు జరగాలి. కనుక లోకానికి తీర్పు జరిగే గడియ వచ్చిందని ప్రభు అయిన యేసు అక్కడ చెప్పాడు. సో ఆ లోకానికి తీర్పు జరగడానికి ముందు కూడా ఇదే యోహాను సువార్తలో మీరు ఇంకొక 2 విషయాలు గమనించవచ్చు. యాక్చువల్గా ప్రైమరీ పర్పస్, ప్రభు అయిన యేసు లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటో, తరువాత దాని ప్రవర్తనను బట్టి ఆయన యొక్క పనితీరు ఏ రకంగా ఉంటుందో దేవుడు మనకు వాక్యంలో చెప్పాడు. ఆ 2-3 వచనాలు నేను మీకు ఇదే యోహాను సువార్తలో నుండి చదివి వినిపిస్తాను. 3వ అధ్యాయం, జాన్ 3:17, యోహాను 3:17లో, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. సో లోకానికి యేసుప్రభుని దేవుడు ఎందుకు పంపాడు? ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఆ లోకం విశ్వాసం ఉంచితే అది నశించక నిత్య జీవం పొందడానికి, రక్షణ పొందడానికి ఆయన్ని పంపించాడు. కానీ లోకం ఏం చేసింది? అది చీకటినే ప్రేమించింది, వెలుగును అది విసర్జించింది, కనుక తన తీర్పును అది తాను తెచ్చుకుంది. ఇలాంటి లోకానికి యేసు ప్రభు ఇక ఏం చేయాల్సి వచ్చింది? యోహాను సువార్త 9వ అధ్యాయంలో మీరు ఒకవేళ చూస్తే 39వ వచనాన్ని నేను చదువుతున్నాను, 9:39. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. సో వారికి అవకాశం ఇవ్వబడింది, కానీ దాన్ని వారు వినియోగించుకున్నప్పుడు యేసు ప్రభు వారికి ఏం చేయాలో అది చేయడానికి కూడా ఆయన పంపించబడ్డాడు. ఇక 3వ భాగాన్ని మనము యోహాను సువార్త 5వ అధ్యాయంలో 22-23 వచనాలు చదివినప్పుడు మనం చూస్తాం. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరినూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు.
కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. సో యేసును లోకం గణపరిచిందా లేదు అన్నది మనందరికీ తెలుసు. కనుక రక్షకుడిగా ఉండాల్సినటువంటి వ్యక్తి తీర్పరిగా మారాల్సి కూడా వచ్చింది. అందుకని లోకానికి తీర్పు అనేది మనం చూస్తున్నాం. రెండవదేంటి, లోక అధికారి గురించి కూడా ప్రభు అయినటువంటి యేసు ఇక్కడ మాట్లాడుతున్నాడు. లోకాధికారి అంటే సాతాను, దేవుని శత్రువు, మానవ విరోధి అండ్ ఇంకా రకరకాల పేర్లతో అతడు బైబిల్లో మనకు పిలువబడుతూ కనబడతాడు. ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును అంటే వాడు ఇప్పటిదాకా విచ్చలవిడితనంతో విర్రవీగుతూ తన యొక్క అధికారాన్ని లోకం మీద చూపిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు యేసు వచ్చాడు కనుక వాడి పని అయిపోయింది. శత్రువు తన యొక్క స్థావరాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆ శత్రు స్థావరంలోనికి ప్రవేశించి ఆ శత్రువును ఓడించి వాడి కైవసంలో ఉన్నటువంటి తన వారిని విడుదల చేసి తన రాజ్యాన్ని స్థాపించుట యేసు ప్రభు ఇక్కడ శిలువ కార్యం ద్వారా చేశాడు. సో సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ఆత్మలను ఆయన విడుదల చేయడానికి మొదటి ఆదాము ద్వారా సాతాను కైవసం చేసుకున్నటువంటి లోకాధికారాన్ని ఆయన తిరిగి తీసుకోవడానికి వాడికి ఇంకా అనుమతినిచ్చాడు. కానీ వాడి యొక్క పెత్తనం లేకుండా వాడి పనులన్నీ కూడా దేవుడి యొక్క అధికారము కిందే జరగడానికి దేవుడు ఆ రకంగా చేశాడు. దాని గురించి మీరు తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 2:15 చదువుకోండి. సెలవులో యేసుప్రభు సాతానును ఏ రకంగా చితక తొక్కాడు అండ్ ఏ రకంగా చావు దెబ్బ తీసి జయించాడు, మనకు పాపం మీద, మరణం మీద, అపవాది మీద ఏ రకంగా జయాన్ని అనుగ్రహించాడు, అవన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. 5వ శతాబ్దంలో భక్తుడైనటువంటి అగస్టిన్ దీని గురించి రాసినప్పుడు తన కామెంటరీలో ఈ రకంగా రాశాడు. సాతాను మరి బయటికి త్రోసివేయబడ్డాడు అని ఆయన మొదలుపెట్టి అంటాడు. పరలోకము నుండి మరియు భూలోకము నుండి, పరలోకము నుండి మరియు భూలోకము నుండా, లేకపోతే ఎక్కడి నుండి త్రోసివేయబడ్డాడు అన్నదానికి ఆన్సర్ ఈ రకంగా ఇచ్చాడు. పరలోకం నుండి కాదు, భూలోకం నుండి కాదు, లేకపోతే దేవుడు సృజించినటువంటి విశ్వము నుండి కాదు. ఎక్కడి నుండి అంటే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారి హృదయముల నుండి వాడిని బయటికి త్రోసివేశాడు. మనం రక్షణ పొందనంత వరకు సాతాను దాసులం, సాతాను యొక్క ప్రభుత్వం కింద, సాతాను యొక్క పెత్తనం కింద, సాతాను యొక్క చేతుల్లో, వాడి గుప్పెట్లో పప్పెట్లుగా మనం బ్రతికాం. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వచ్చాడో వాడి ప్రభుత్వం నుండి మనల్ని వేరు చేశాడు, విడుదల చేశాడు, విమోచించిన తర్వాత ఆయన మన ప్రభు అయ్యాడు గనుక వీడి ప్రభుత్వం ఇక పడిపోయింది. సో అగస్టిన్ అంటాడు, బిలీవర్స్ యొక్క హార్ట్స్ నుండి యేసు డెవిల్ని బయటికి కాస్ట్ అవుట్ చేశాడు. సో ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. అందుకని ఇప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉంది. మన ఇష్టము లేకుండా మనము సాతానుకు ఇక ఏమాత్రము ఊడిగము చేయము. మన ఇష్టము లేకుండా, మన ప్రమేయం లేకుండా, మన విల్లింగ్నెస్ లేకుండా మనము సాతాను ఏ రకంగా మనల్ని శోధించినా కూడా లోబడాల్సిన అవసరం లేకుండా యేసు ప్రభు అద్భుతమైనటువంటి రీతిలో సహాయము చేశాడు. అందుకనే ఇదే భక్తుడు మొదటి యోహాను రాసినప్పుడు 4:4 ఏమని రాశాడు? లోకంలో ఉన్నవాని కన్నా నాలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. సో నాలో ఉన్నవాడిని ఆయన విసిరి బయటికి పారేశాడు అండ్ ఆయన నాలోనికి వచ్చాడు, నా ప్రభు అయ్యాడు గనుక లోకంలో ఉన్న సాతాను కన్నా నాలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు, శక్తిమంతుడు. మొదటి ఆదాము దేవుణ్ణి మహిమపరచలేక సాతాను శోధనకు లోబడి ఓడిపోయి దేవుణ్ణి కించపరిచాడు. కానీ రెండవ ఆదాము దేవుణ్ణి పరిపూర్ణంగా మహిమపరిచి సాతానును ఓడించి బయటికి తరిమి కొట్టాడు. ఇక్కడ మీరు తర్వాత చదువుకోండి, నేను ఇప్పుడు దాంట్లోనికి వెళ్ళను. యోహాను 12లో పైనుండి మీరు చదువుకుంటే నీ నామమును మహిమపరచుమని యేసుప్రభు ప్రార్థన చేయడం, మహిమపరచాలని తండ్రి అయిన దేవుడు చెప్పడం, ఆ వివరాలన్నీ కూడా అక్కడ మనకు కనబడతాయి. సో యేసు శిలువ కార్యం ద్వారా ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడికి మహిమను తెచ్చాడు అండ్ ప్రపంచంలో పాపులుగా ఉండి ఆయన్ని ఆశ్రయించినటువంటి ప్రతి మనిషికి నిత్యమైనటువంటి మేలును కలుగ చేశాడు. ఒక యంగ్ సెమినరీ స్టూడెంట్ ఆయన సెమినరీలో ఉన్నప్పుడు ఆయనకు ఎదురైనటువంటి అనుభవాన్ని ఒక పుస్తకంలో ఈ రకంగా తెలియజేశాడు. ఆయన పేరు రాల్ఫ్ కెయిపర్ ఈ రకంగా ఎక్స్పీరియన్స్ చెప్పాడు. చిన్నప్పుడే ఆయనకి జబ్బు కళ్ళు ఉండేవి. సో చూపు చాలా తక్కువ ఉండేది.
పెరుగుతున్న కొలది అది ఇంకా మందగించింది, ఇంకా బలహీనం అయిపోయింది. సో ఆయన సెమినరీలో ఎక్కువ సమయం పుస్తకాలు చదవాలి, అన్ని రకాల థియలాజికల్ బుక్స్ మెటీరియల్ చదువుతూ ఉండాలి. ఆ టైంలో చాలా విపరీతమైనటువంటి నిరీక్షణ లేకుండా నిరాశకు గురైపోయేవాడు, బాధపడేవాడు. నాకే చూపు ఉంటే ఎంత మంచిగా నేను థియాలజీని నేర్చుకునేవాడిని, చదివేవాడిని అని మదన పడేవాడు. అండ్ అప్పుడప్పుడు దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు శరీరంలో నాకెందుకు ఈ ముళ్ళు పెట్టావు అని కూడా గొనిగాడు, సనిగాడు అండ్ రకరకాలుగా చేశాడు. ఒక రకంగా ఆ రకంగా అతడు మరి డిసప్పాయింట్మెంట్లో ఉన్నప్పుడు ఒకరోజు ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడడం వినపడింది. ఆయన హృదయంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటి? కైపర్, వాట్ ఈస్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్? మనిషి యొక్క ముఖ్య ఆశయము, గురి ఏమిటి అని అడిగినప్పుడు కైపర్ వెంటనే అన్నాడంట, అదేమి కష్టము, వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటకిజంలో రాయబడి ఉంది. అదేంటంటే మనిషి యొక్క ముఖ్య ఆశయం ఏంటంటే దేవుణ్ణి మహిమపరిచి నిత్యము ఆయన యందు ఆనందించుట. మ్యాన్స్ చీఫ్ ఎండ్ ఈస్ టు గ్లోరిఫై గాడ్ అండ్ టు ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. సో ఆ రకంగా అతడు చెప్పగానే పరిశుద్ధాత్ముడు నెక్స్ట్ ప్రశ్నను అడిగాడంట. ఆ ప్రశ్న ఏంటంటే, మరి అదే నీ యొక్క ఆశయము కూడానా? అంటే దేవుణ్ణి మహిమపరచుట, ఆయన యందు ఆనందించుటే నీ ఆశయము కూడానా అన్నప్పుడు ఈసారి ఆన్సర్ ఇవ్వడానికి కైపర్కి కొంత టైం తీసుకున్నాడు. కాసేపు ఆలోచించిన తర్వాత అవును అన్నప్పుడు పరిశుద్ధాత్ముడి రకంగా చెప్పాడంట, దేవుడనగు నేను ఒక మనిషి నన్ను ఏ రకంగా మహిమపరచాలో అది నిర్ణయిస్తాను. సో నేను నీ చూపును ఆ రకంగా ఉంచుట ద్వారా నీవు నన్ను ఎక్కువగా మహిమపరచడానికి అవకాశాన్ని కల్పించాను. ఇప్పుడు నీవు నిర్ణయించి నాకు చెప్పు, నీకు నా మహిమ ముఖ్యమా లేకపోతే నీ కనుచూపు ముఖ్యమా అని దేవుడు అతన్ని ప్రశ్నించాడు. అప్పుడు అతడు ఇక సందిగ్ధంలో పడిపోయాడు. కానీ 2-3 నిమిషాలకి తేరుకొని కైపర్ ఈ రకంగా ఆన్సర్ ఇచ్చాడు, నా చూపేముంది, కొన్నేళ్లకు పనికొస్తుంది, తర్వాత పనికిరాదు. నీ మహిమ ఇప్పుడు అప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి, కనుక నీ మహిమే నాకు ముఖ్యం అన్నప్పుడు మరి నేను నిన్ను ఈ రకంగా వాడుకొని నన్ను మహిమపరచుకోవడానికి నన్ను ఆ రకంగా నీవు నమ్ము అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఆయన మాట ఆగిపోయిందని కైపర్ పుస్తకంలో రాస్తాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దేవుణ్ణి ఏ రకంగా మహిమపరిచాడు? సింహాసనం మీద కూర్చుని సన్మానం మీద సన్మానం చేసుకొని అందరి చేత శబాష్ అనిపించుకొని ప్రశంసలు అందుకొని కాదు, ప్రతి ఒక్కరి చేత దూషించబడి సిలువలో నేరస్తుడిగా వ్రేలాడదీయబడి నగ్నంగా నింగికి నేల మధ్యలో ఆయన ఊగులాడుతూ విపరీతంగా కిరాతకంగా చంపబడుట ద్వారా, రక్తమును చిందించుట ద్వారా, సమాధి చేయబడుట ద్వారా, తిరిగి లేచుట ద్వారా దేవుణ్ణి మహిమపరిచాడు. చాలాసార్లు మనం ప్రార్థనలో అంటుంటాం, దేవాన్ని నిన్ను మహిమపరచాలి, నేను నిన్ను ఘనపరచాలి, నేను నిన్ను హెచ్చించాలి, నేను నిన్ను అందరికీ ప్రకటించాలి. మనము అనుకున్న రీతిలో దేవుడు బహుశా మనం ఆ రకంగా చేయడానికి అనుమతించకపోవచ్చు. మనము అనుకోని, ఆశించని, ఇష్టపడని రీతిలో దేవుణ్ణి మనం మహిమపరచడానికి దేవుడు మనల్ని వాడుకోవడానికి నియమించవచ్చు. అప్పుడు మనం యేసులాగా సిద్ధ మనస్కులమైతే మహిమపరుస్తాం, లేకపోతే మూలన పడతాం. అది ప్రభు మనకు నేర్పించే విషయం. ఇక రెండో పాయింట్ ఏంటంటే అచీవ్మెంట్. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అటోన్మెంట్. అటోన్మెంట్ అంటే విమోచన కార్యము లేక ప్రాయశ్చిత్తం అనే దాన్ని యేసు ప్రభు చేశాడు. 32-33. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. సో ఆయన ఏ రకంగా చనిపోబోతున్నాడో ముందు నుండి చెప్తూ వస్తున్నాడు. మరలా ఇప్పుడు ఇక ముగింపులో కొన్ని రోజుల్లో చంపబడబోతున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, భూమి మీద నుండి నేను పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా వైపు ఆకర్షించుకొందును అని ప్రభు అయిన యేసు చెప్పాడు. సో ఇక్కడ 2 సబ్ పాయింట్స్ ఉన్నాయి, బ్రీఫ్గా చెప్పి ప్రార్థన చేయనివ్వండి. మొదటిది, ఏ రకంగా అందరినీ తన వైపు ఆకర్షించుకుంటాడు? మొదటిది ఏంటంటే బై డైయింగ్. భూమి మీద నుండి పైకి ఎత్తబడుట అనేది మీరు చూస్తే యోహాను సువార్తలోని 3 చోట్ల మనకు ఈ ఎత్తబడుట అనేది రాయబడి ఉంది, కనబడుతుంది. మొదటిది యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ రకంగా, తెలుగు 14-15 కలిసి ఉన్నాయి. జాన్ 3:14. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని చెప్పబడింది. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం, జాన్ 8:28. అక్కడ మరలా ప్రభు అయినటువంటి యేసు ఈ రకంగా చెప్పాడు,
కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. అండ్ మూడవసారి మనం చదివినటువంటి యోహాను 12:32 మనకు కనబడుతోంది. సో యేసు ప్రభు ఎత్తబడాలి. యూదులు ఒక మనిషిని చంపాలంటే రాళ్లతో కొట్టి చంపేవారు. కానీ రోమన్లు ఒక మనిషిని చంపాలి, అతనికి కఠిన శిక్ష విధించాలి అంటే అతన్ని మొదట ఒక చెక్కకు శిలువ మీద వేసి మేకులు కొట్టి ఆ తర్వాత ఆ చెక్కను పైకెత్తి ఎత్తైనటువంటి స్థలంలో దాన్ని పాతేవారు. అంటే అతన్ని పైకెత్తేవారు, భూమికి అంటకుండా ఆ మనిషిని పైకెత్తి అందరికీ కనబడేటువంటి స్థితిలో అతన్ని అవమానపరుస్తూ ఆవేదనకు గురి చేస్తూ చంపేవారు. సో యేసు ప్రభు ఆ శిలువ మరణాన్ని గురించి సూచిస్తూ మాట్లాడాడు. అండ్ ఈ రాను మీద సిలువ వేయబడినటువంటి ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడని బైబిల్ మనకి చెప్తోంది. మీరు తర్వాత గలతీ 3:13 చదువుకోవచ్చు. సో ఈ రకంగా శాపగ్రస్తుడిగా మనందరి నిమిత్తము పాపమును భరించి పాప పరిహారకుడిగా ప్రాయశ్చిత్తం చేయడం కొరకు ఆయన ఎత్తబడ్డాడు, చంపబడ్డాడు. సో ఇది ఒకవేళ ప్రభు అయిన యేసు చేయకపోతే ఏ మనిషికి పాప క్షమాపణ ఉండదు, ఏ మనిషికి ఆత్మరక్షణ ఉండదు, ఏ మనిషికి దేవుడితో సంబంధం ఏర్పడదు, ఏ మనిషి నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వెళ్ళడు. నశించి ప్రతి ఒక్కడు నిత్య నరకానికి వెళ్ళిపోవాల్సిందే. ఒకసారి ఒక చర్చ్లో పాస్టర్ గారు తన సంఘాన్ని ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే, భూమి మీద మనుషులు చేసినటువంటి ఏ కార్యము పరలోకంలోనికి వస్తుంది, అక్కడ ఉంటుంది అని. ఈ లోకంలో మనం ఎన్నో పనులు చేస్తున్నాం, ఎన్నో వృత్తులు చేస్తున్నాం, ఎన్నో విషయాల్లో మనం చేతులు పెడుతూ ఉంటాం. అవి ఏవి, దాంట్లో ఏది పరలోకానికి వస్తుందన్నప్పుడు వెంటనే ఒక సంఘస్థుడు ఈ రకంగా చెప్పాడు, లేచి చెప్పాడు, మనిషి చేసినటువంటి ఒక్క పని కూడా పరలోకంలోనికి రాదు అని. అప్పుడు ఆ సేవకుడు అడిగాడు, మరి పరలోకంలో ఏముంటుంది అంటే వెంటనే అదే మనిషి ఆన్సర్ ఇచ్చాడు, పరలోకంలో ఒకటే ఒకటి ఉంటుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తము ఆయన హస్తాల్లో ఆయన పాదాల్లో తీసుకున్నటువంటి గాయపు మరకలు, ఆ యొక్క వూండ్స్ యొక్క మార్క్స్ తప్ప పరలోకంలో ఇంకేమీ కనిపించదు. అంటే పరలోకంలోనికి ఎంట్రీ హ్యూమన్ మెరిట్ని బట్టి కాదు, గాడ్స్ మర్సీని బట్టి, గాడ్స్ గ్రేస్ని బట్టి. సో అక్కడ ది ఓన్లీ వర్క్ దట్ ఈస్ గోయింగ్ టు బి షోకేస్డ్ ఫర్ ఇటర్నిటీ ఈస్ ద వర్క్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. యేసు శిలువ మీద చేసినటువంటి విమోచన కార్యము అని ఆయన చెప్పాడు. డేవిడ్ లివింగ్స్టన్ గురించి మనందరికీ తెలుసు, అండ్ మనము చాలా గొప్పగా ఆయన్ని ఎంచుతాము, ఆయన గురించి గొప్పగా మాట్లాడతాం. డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళిన తర్వాత చాలా రాశాడు. అలా రాసిన దాంట్లో ఒకటి ఈ రకంగా రాశాడు, యేసు ప్రభు గురించి రాశాడు. ఏమనంటాడు, నా ప్రభువగు యేసు లాంటి గొప్ప ప్రభువును మరొకడిని నేను ఎరుగను, మరొకడు అలాంటి వాడు ఉన్నాడేమో నాకు తెలియదు. నాకైతే యేసు క్రీస్తు లాంటి శ్రేష్టమైనటువంటి ప్రభువు ఉన్నాడు గనుక ఆయన్ని నేను ఘనముగా సేవించాలి. ఆయన లాంటి ఆదర్శప్రాయమైనటువంటి వాడు, నిరంతరము ప్రేరేపణిచ్చేటువంటి వాడు మరొకడు నాకు లేడు. అండ్ స్నేహానికి నిజంగా న్యాయం చేసేటువంటి ఆయన వంటి స్నేహితుడు మరొకడు నాకు లేడు. అండ్ ఎంత దిగజారినటువంటి వ్యక్తినైనా రక్షించేటువంటి రక్షకుడు మరొకడు లేడు. కనుకనే మేము ఆయన నామమున, ఆయన శక్తిని బట్టి, ఆయన ఆత్మ మూలముగా ఆయన పరిచర్యలో ముందుకు సాగుతున్నాం అని డేవిడ్ లివింగ్స్టన్ అనేక కఠినమైనటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాడు. ఇక సెకండ్ పాయింట్ ఏంటి, బై డైయింగ్. యేసు ప్రభు చనిపోవడం ద్వారా ఈ కార్యం చేశాడు. రెండవది ఏంటి, బై డ్రాయింగ్, అంటే అందరినీ తన వైపు ఆకర్షించటం ద్వారా, అందరినీ తన వైపు లాగుకొనుట ద్వారా. ఒక మ్యాగ్నెట్ ఇనుమును తన వైపు ఏ రకంగా లాగుకుంటుందో, మరి రక్షకుడు రక్షించాల్సినటువంటి వారందరినీ తన వైపుకి ఆ రకంగా ఆకర్షిస్తాడు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, అందరూ అనగానే కొంతమంది అనుకుంటారంటే ఇక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు యేసు వైపు ఆకర్షించబడతాడు, రక్షించబడతాడు. కాదు, దాని అర్థము అది కాదు. ఆ టైంలో యెరూషలేంలో ఆరాధనకు వచ్చినటువంటి యూదులతో పాటు అన్య జనాంగం ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, ఇతరత్రా ఉన్నారు. కనుక యేసు ఏమంటున్నాడంటే, నన్ను నమ్మడానికి ముందుకొచ్చేటువంటి వారు ఎవరైనా సరే, యూదులు కావచ్చు, గ్రీకులు కావచ్చు, సమరయులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఎవరైనా సరే వారందరూ నా వైపు ఆకర్షించబడతారు. సో ప్రభు అయినటువంటి యేసునందు విశ్వాసం ఉంచుటకు ముందుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు, వారి యొక్క జాతి, మతము, కులము అనేటువంటి భేదము లేకుండా అందరూ ఆయన వైపు ఆకర్షించబడతారు. 2-3 వచనాలు నేను మీకు చదువుతాను. యోహాను సువార్తలోని 4వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకవేళ మీరు చూస్తే,
అక్కడ ఈ రకంగా ఉంటుంది, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. సమరయుల పట్టణస్థులు ఆయన్ని లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముకున్నట్లు మనం చదువుతాం. యోహాను 10:16, జాన్ 10:16లో ప్రభు అయిన యేసు ఈ రకంగా చెప్పాడు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును అని చెప్పాడు. సో వేరే వాటిని కూడా ఆయన తీసుకురావడానికి, రక్షించడానికి ఆయన ఈ సిలువ కార్యము ఆకర్షణీయంగా పనిచేస్తుంది. ఇక యోహాను 12:21లో మీరు చూస్తే గ్రీకులు అక్కడికి వచ్చి వారు ఆ యొక్క ఫిలిప్పును అడిగారు, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాం, సో యేసును చూడగోరుచున్నాం, రక్షకుణ్ణి చూడగోరుచున్నాం అని వారు ప్రశ్నించి వారు సహాయము కోరారు. ఇక అదే యోహాను 12:19 మీరు చూస్తే, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొండ్రి. లోకం ఆయన వెంట పోయింది అంటే లోకమంతా అని కాదు, లోకంలో ఎవరెవరైతే ఆయన వెంట ఆకర్షించబడి ఆయన విశ్వాసంలోనికి రావాలో వారందరూ ఆ ప్రకారం వచ్చేసారు. నవీన ఏ రకంగా మనిషిని తన వైపు డ్రా చేసుకుంటాడు అంటే భయపెట్టా కాదు, ఆయన తన ప్రేమ చేత, తన కృప చేత, తన కనికరము చేత, తన యొక్క క్షమాగుణము చేత అండ్ తాను చేసినటువంటి సిలువ యాగము, బహు బలమైనటువంటి త్యాగము చేత. హోషేయ గ్రంథం 11:4, హోషేయ 11:4లో ఈ రకంగా రాయబడి ఉంది, ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని అని అంటాడు. సో యేసు మనిషిని ఏ రకంగా ఆకర్షిస్తాడు? తన ప్రేమతో ఆకర్షిస్తాడు. తన నిస్వార్థమైనటువంటి నిత్య జీవార్థమైనటువంటి సిలువలో వెల్లడిపరచబడినటువంటి ప్రేమతో ఆయన ఆకర్షిస్తాడు. మొదటి యోహాను రాసినప్పుడు అందుకే 4:19లో అంటాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనం ఆయనను ప్రేమిస్తున్నాం. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ జీసస్ చేశాడు కనుకనే మనం ఇప్పుడు ఆయనకి రిటర్న్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రకంగా మనము యేసు వైపుకి ఆకర్షించబడతాం. జేమ్స్ మాంట్గోమరీ బాయ్స్ అనేటువంటి భక్తుడి రకంగా అంటాడు, ఈ హెచ్చించబడినటువంటి పైకెత్తబడినటువంటి క్రీస్తు పాపులను, అవివేకులను, తిరుగుబాటుదారులైనటువంటి స్త్రీ పురుషులను తన వైపు ఆకర్షించుకున్నప్పుడు, వారిని ఆయన జయించినప్పుడు, తన వైపు ఆయన వారిని ఆకర్షించినప్పుడు ఊహించలేనటువంటి అండ్ గ్రహింప సఖ్యము కానటువంటి అజరామరమైనటువంటి ప్రేమతో ఆకర్షిస్తాడు. అండ్ ఈ రాత్రి నీవు యేసు వైపు ఆకర్షించబడ్డానికి ఏ కారణము కూడా ఉపయోగపడదు. ఆయన ప్రేమను బట్టి నీవు ఆకర్షించబడితేనే ఆయన పట్ల కృతజ్ఞతతో ఉంటావు, ఆయనకు కడవరకు నిష్టను కలిగి ఉంటావు. మరో రకంగా ఆయన దగ్గరికి నీవు ఆకర్షించబడి వస్తే కొంతకాలానికి కొట్టివేయబడతావు, ఎక్కడికో ఎగిరిపోతావు. సో యేసు ప్రభు సిలువలో చేసినటువంటి కార్యమును బట్టి అందరూ ఆయన వైపు ఆకర్షించబడతారు. మరి అంత్య దినాల్లో మనము విశ్వాసులము, క్రీస్తు శిష్యులము అండ్ సేవకులుగా ఉన్నటువంటి మాలాంటి వారు ఏం చేయాలి? ఈ సిలువ మీద తన ప్రేమను వెల్లడిపరిచినటువంటి యేసును హెచ్చించి చూపించాలి. అప్పుడు అందరూ ఆయన వైపు ఆకర్షించబడతారు. అండ్ విచారకరమైంది మీకు అందరికీ తెలిసింది ఏంటి అంటే అదే ప్రస్తుతము జరగట్లేదు. తమను తాము హెచ్చించి చూపుకొని అందరినీ తమ వైపు ఆకర్షించుకునేవారు ఎక్కువైపోతున్నటువంటి కాలంలో, అలాంటి దురదృష్టకరమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. సో ఎవరికి మన యొక్క గొప్పతనాన్ని చూపించి ఆకర్షించే ప్రయత్నం చేయకూడదు, అంటే జీసస్ వైపు అట్రాక్ట్ చేసే ప్రయత్నము చేయకూడదు. జీసస్ గొప్పతనాన్ని చూపి, జీసస్ యొక్క యూనిక్నెస్ని చూపి, ఆయన యొక్క లవ్ అండ్ సాక్రిఫైస్ని చూపే మనుషుల్ని ఆయన వైపు అట్రాక్ట్ చెయ్యాలి. సో పాయింట్ ఏంటి? ఎండ్లో మెసేజ్ యొక్క పాయింట్ ఏంటి? జీసస్ ఈజ్ ది ఓన్లీ అట్రాక్షన్ ఆఫ్ ఆల్ హ్యూమన్ కైండ్. మానవాళంతటికి కూడా యేసు ఒక్కడే ఆకర్షణ, అది తప్ప మరొక ఆకర్షణ లేదు. కానీ రోజున యేసు ప్రభుని, ఆయన యొక్క స్వచ్ఛమైనటువంటి సువార్తను ఆకర్షణగా కాకుండా స్వస్థతలని, అద్భుతాలని, ప్రవచనాలని, దయ్యాలను వెళ్ళగొట్టుటని, లేకపోతే సమాధుల ద్వారా మీకు అభిషేకాలని, పరలోక ప్రయాణాలని, కలలని, దర్శనాలని, ఇంకొకటని మనిషిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బైబిల్ మీరు జాగ్రత్తగా చదివితే ఎన్నో అద్భుతాలు యేసు చేశాడు. వాటిని బట్టి ఆయనతో కొంతకాలం కొంతమంది తిరిగారు, వదిలి వెళ్ళిపోయారు, సిలువేయమన్నారు. కానీ ఆయన్ని రక్షకుడిగా ఎంచినటువంటి వారే ఆయన వలన
నిరంతరము నిలబడేటువంటి ఆకర్షణలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వస్తారు, గాలికి కొట్టుకుపోబడతారు. ఈ రోజున మనం చూస్తున్నాం, ఒక సేవకుడు, ఒక సంఘము, ఒక సేవా సంస్థ, ఒక మిషన్ సంస్థ ఎంతగా కష్టపడాల్సి వస్తుంది మనుషుల్ని ఆకర్షించడానికి. మరి వారి యొక్క పెద్ద చర్చ్ బిల్డింగ్ని బట్టి అట్రాక్ట్ చేయడానికి, లేకపోతే బిల్డింగ్లో ఉన్నటువంటి ఎయిర్ కండిషన్ని బట్టి అట్రాక్ట్ చేయడానికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బిగ్ ఎల్ఈడి స్క్రీన్ని బట్టి అట్రాక్ట్ చేయడానికి, లేక స్మోక్ మెషిన్ని బట్టి అట్రాక్ట్ చేయడానికి, ఆ యొక్క కలర్ఫుల్ లైట్స్ని బట్టి, లేక వారికి ఉన్న బ్యాండ్ని బట్టి, లేక వారు చేసేటువంటి నావెల్టీని బట్టి యేసు వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజానికి అది యేసు వైపు కాదు, వారి వైపు, వారి చర్చి వైపు, వారి మిషన్ వైపు, వారి డినామినేషన్ వైపు. ఇక్కడ ఉన్నంత కాలమే వీరితో ఉంటారు, కానీ యేసుతో ఉండరు. సో ది ఓన్లీ అట్రాక్షన్ ద వరల్డ్ హ్యాస్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అది మనం గుర్తించాలి. ఆది శిష్యులకు, అపోస్తలులకు, ఆది సంఘానికి యేసుక్రీస్తే అతి శ్రేష్టమైనటువంటి ఆకర్షణగా ఉన్నాడు. అందుకనే ప్రాణాలు అర్పించడానికి వారు తెగించారు. మనకు ప్యూరిటన్లు, రిఫార్మర్లను మీరు చూస్తే యేసుక్రీస్తే వారికి అతి శ్రేష్టమైన ఆకర్షణగా ఉన్నాడు. అందుకనే జైళ్ళకి వెళ్ళారు. ఆస్తులు జప్తులు చేయబడితే కూడా వారు కుయ్యన్ లేదు, కయ్యన్ లేదు. వారి యొక్క సాయశక్తుల ఆయన్ని ప్రపంచం ముందు హెచ్చించడానికి వారు ప్రయత్నం చేశారు, ప్రాణాలు అర్పించారు. మరి యొక్క చివరి దినాల్లో ఉన్నటువంటి సంఘము ఆ రకంగా చేయగలుగుతుందా అన్న ప్రశ్నకి లేదు అని మనం చెప్పాలి. సో ఇక ముగింపులో, నీ సంగతి ఏంటి బ్రదర్, నీ సంగతి ఏంటి సిస్టర్, నీవు క్రిస్టియానిటీ వైపు ఎందుకు అట్రాక్ట్ అయ్యావు? క్రిస్టియానిటీలో ఏమి చూసి నువ్వు అట్రాక్ట్ అయ్యావు? క్రిస్టియానిటీలో క్రైస్ట్ తప్ప మరి దేని చేత అయినా నీవు ఇటు అట్రాక్ట్ అయితే నీవు చాలా మిస్గైడెడ్ సోల్వి, అంటే నీవు చాలా దారి తప్పినటువంటి సోల్వి. కొంతమంది నాతో అంటుంటారు, నా ప్రయాణాల్లో, నా సేవా పరిచర్యలో, అబ్బో క్రైస్తవులు చాలా నెమ్మదిగా ఉంటారు, అందుకని మేము అటువైపు ఆకర్షించబడ్డాం. క్రైస్తవుల మాటలు చాలా సౌమ్యంగా ఉంటాయి, అందుకని ఆకర్షించబడ్డాం. క్రైస్తవుల ఆరాధన చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అందుకని ఆకర్షించబడ్డాం. వారి పాటలు బాగుంటాయి, అందుకని ఆకర్షించబడ్డాం. వారి బోధల్లో ఉపమానాలు బాగుంటాయి, అందుకని ఆకర్షించబడ్డాం. అలాంటి ఆకర్షణలను మీరు కలిగి ఉన్నట్లయితే నిత్య జీవార్థమైన ఆకర్షణలు కావవి. యేసొక్కడే నిత్య జీవార్థమైన ఆకర్షణ. సో నేను క్రిస్టియన్ అయ్యానంటే దానికి ఒకే ఒక మూలం, జీసస్ క్రైస్ట్ ఈజ్ ది అట్రాక్టర్. ఐ హ్యావ్ బీన్ అట్రాక్టెడ్ టు క్రైస్ట్, దట్స్ వై ఐ హ్యావ్ బికమ్ ఎ క్రిస్టియన్. క్రీస్తు నన్ను ఆకర్షించాడు కనుకనే నేను క్రైస్తవుణ్ణి. అండ్ ఈ ఆకర్షణ ఒక రోజుతో పోయేది కాదు. ఈ ఆకర్షణ మనకేదో కష్టం వస్తే పోయేది కాదు. ఒక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే ప్రాణమిస్తాడు, కానీ ఆ యొక్క వ్యక్తిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డు. అండ్ ఈ రోజున మీరు చూడండి, క్రైస్తవులు చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న విషయాలకు యేసును విడిచి వీపు చూపి ఏ రకంగా పోతున్నారు. వీరందరూ అసలు ఫస్ట్ ప్లేస్లో జీసస్ చేత ఆకర్షించబడలేదు అనేది మరలా నిర్ధారించబడుతుంది. సో ప్రియులారా, మీరు ఏమి చూసి యేసు వైపు ఆకర్షించబడ్డారు? యేసును బట్టి కాకపోతే మోసపోవద్దు, అది సరైనది కాదు. యేసు ప్రభు 12 మందిని ఎంపిక చేసుకుంటే 11 మంది ఆయనను బట్టి ఆకర్షించబడ్డారు. వారి యొక్క బలహీనతలు, బుద్ధిహీనతలు, భక్తిహీనతలు అన్నిట్లో కూడా వారిని ప్రభు ముందుకు తీసుకెళ్ళాడు. ఆత్మతో నింపిన తర్వాత ఆయన కొరకు వారు ప్రాణాలు ఇచ్చారు. కానీ ఒక్కడు మాత్రము ఆయన వైపు ఎందుకు ఆకర్షించబడ్డాడంటే ఆయన్ని వాడుకుందాం అనుకున్నాడు, తన కోరికను తీర్చుకుందాం అనుకున్నాడు. ఆయన దానికి అడ్డుపడేసరికి ఇస్కరియోతు యూదా, ఇక ఈయన నాకు ఎందుకు ఉపయోగపడ్డు, కనీసం 30 వెండి నాణేలకైనా అమ్మేసుకుందామని అమ్మేసుకున్నాడు. అండ్ ఈ రోజున ఆ ప్రపోర్షన్ మారింది. అప్పుడు 11:1 అయితే ఇప్పుడు 11:1. అంటే ఇప్పుడు 11 యూదాలు అయితే 1 యోహాను అని మనం చెప్పినా కూడా సందేహము లేదు. సో నీవు ఎందుకు యేసు వైపు ఆకర్షించబడ్డావు? నేను ఎందుకు యేసు వైపు ఆకర్షించబడ్డాను? జస్ట్ ఈ నెలే అమెరికాలో బార్నా రిపోర్ట్, ఇంకొక రిపోర్ట్ వారు బయటికి తీసుకుని వచ్చారు. దాంట్లో వారు ఏం చెప్తున్నారు, ఒక ఆర్టికల్ రాశారు, మోర్ అమెరికన్స్ నౌ బిలీవ్ ఇన్ సేటన్ దాన్ ఇన్ గాడ్. కరోనా కాలంలో అందరికన్నా ఎక్కువగా దెబ్బతిన్న దేశం అమెరికా దేశం. అండ్ ఈ రోజున ఎక్కువ మంది అమెరికన్లు దేవుడి కన్నా ఎక్కువ సాతాను యందు విశ్వాసం ఉంచుతున్నారు అన్నది బార్నర్ రిపోర్ట్ చెప్పే విషయం.
సో మనుషులు దేనిని బట్టి ఆకర్షించబడతారు? వారి లోపల ఉన్న గుణాన్ని బట్టి ఆకర్షించబడతారు. మరి ఒకటి ఇంకొక వైపు ఆకర్షించబడుతుందంటే దాన్ని మనం ఇష్టపడితే, యేసును నీవు ఇష్టపడితేనే యేసు వైపు ఆకర్షించబడతావు. చాలామంది పాపాన్ని ఇష్టపడతారు, ప్రపంచాన్ని ఇష్టపడతారు, స్వంతాన్ని ఇష్టపడతారు, శరీర ఆశల్ని ఇష్టపడతారు, కనుకనే యేసు వైపు ఆకర్షించబడరు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటివి చాలా దురదృష్టకరమైనవి. అవి నిన్ను ఆకర్షించినట్టు యేసు నిన్ను ఆకర్షించలేకపోయాడు అంటే మరి నీ యొక్క ఆత్మ ఎంత దౌర్భాగ్యపు ఆత్మనో నేను వివరించలేను. ఇక ముగింపులో ఈ మాటతో ముగిస్తాను. ఒక సహోదరి భర్తను కోల్పోయింది, తర్వాత 4 బిడ్డల్ని కోల్పోయింది. ఇక చివరి వాడున్నాడు, చంటివాడు. వాడు కూడా దూర ప్రయాణంలో ఓడ మీద వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఇక అందరినీ కోల్పోయి ఒక్కటింట్లో ఉన్నప్పుడు చాలా వేదన, బాధ. కానీ ఆ చంటివాడు ఒక్కడే బ్రతుకున్నాడు గనుక ఆమె పుస్తకంలో ఈ రకంగా రాశారు, అందరూ సన్షైన్ నుండి సన్లెస్ ల్యాండ్కి వెళ్ళిపోయారు, ఒక్కడే సీ మీద ఉన్నాడు. ఎట్లా ఉన్నాడో తెలియదు, చాలా కాలమైంది వాడిని చూసి, వాడిని పలకరించి. కాకపోతే ప్రతిరోజు ఆమె హృదయం నిండా, ఆమె మది నిండా, ఆమె నోటి నిండా వాడే ఉన్నాడు. గాలి వీచినప్పుడల్లా వాడి పలకరింపే, ఆ యొక్క మెరుపు మెరిసినప్పుడల్లా వాడి పలకరింపే, ఆ నక్షత్రాలు చూసినప్పుడల్లా వాడి తలంపే. అండ్ వాని హృదయము, ఆమె యొక్క పగలు ఆ యొక్క ధ్యాస, ఆమె రాత్రి వాడే కల్లోకి వస్తాడు అని రాసి అది చదివినప్పుడు అనిపించింది నాకు, మనము మన యేసును ఆ రకంగా కలిగి ఉండుట, ఆయన కొరకు మనం ఆ రకంగా ఆకర్షించబడుటే మన ధన్యత. క్రైస్ట్ కనెక్ట్లో ఇది దేవుడు మనకు చూపుతున్నటువంటి వినూత్నమైనటువంటి మార్గం. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఒకవేళ నీవు యేసు వైపు ఇంకా ఆకర్షించబడకపోతే, ఆకర్షించబడుట నీకు క్షేమకరమైనటువంటి విషయం. మతం వైపు ఆకర్షించబట్ట కాదు, ఒక ఆచారం వైపు ఆకర్షించబట్ట కాదు, ఒక కష్టతరమైనటువంటి సాధన వైపు ఆకర్షించబట్ట కాదు, లేకపోతే నీతి కార్యముల వైపు ఆకర్షించబట్ట కాదు. నీ కొరకు ప్రాణమర్పించుటకు పైకి ఎత్తబడినటువంటి శిలువనాథుడైన యేసు వైపు ఆకర్షించబడుట. ఆ రకంగా నీవు ఆయన వైపు ఆకర్షించబడ్డావా? ఆయన పర్సనాలిటీ వైపు, ఆయన ప్యూరిటీ వైపు, ఆయన యొక్క ప్రెజెన్స్ వైపు, ఆయన పవర్ వైపు, ఆయన పర్పస్ వైపు నీవు ఆకర్షించబడ్డావా? ప్రార్థించుకో అండ్ నీ జీవితాన్ని నీవు పరీక్షించుకో, ప్రభు పాదాల్లో దాన్ని సమర్పించుకో. పరిశుద్ధుడైన మా దేవుడు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీవు మా కొరకు చేసిన గ్రేట్ అచీవ్మెంట్ని బట్టి, గ్రేట్ అటోన్మెంట్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. మేము నీ వైపే ఆకర్షించబడి నిన్ను విడవక కడవరకు నిన్ను హత్తుకొని జీవించు జీవితం మాకు దయచేయమని, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపమును క్షమించి, కనికరించి, యేసు రక్తంలో కడిగి పవిత్రపరిచి, నీ సిలువ కార్యము మా హృదయం మీద ఎంత బలంగా ముద్రిస్తావంటే మేము దాని వైపు తప్ప, నీ వైపు తప్ప మరొక దాని వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడక, ఆకర్షించబడక, వీపు చూపడక నిన్ను వెంబడించినట్లు చేయమని యేసు శక్తిగల నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.